జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సిట్టింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉంది. మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో చనిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా అన్ని పార్టీలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టినాయి. ఈ అభ్యర్థులని ఎంపిక చేసి స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్లాగైనా హైదరాబాద్లో ఒక స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే అటు బీజేపీ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. మరోవైపు ఎంఐఎం తాజాగా పోటీలోకి అభ్యర్థిని పెట్టే దిశగా ఆలోచన చేసినట్టు కూడా వార్తలు వస్తుంది. ఇవన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ గత ఎన్నికల్లో టికెట్ ఆశించినటువంటి రావుల శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏంటి అంటే మీ పేరు కూడా వినిపిస్తుంది రేసులో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేసులో మీరు అభ్యర్థిగా ఉండబోతున్నారా? అసలు మీ అధినేత ఆదేశాలు కావచ్చు, సమాచారం కావచ్చు, మీ ఆశ కావచ్చు, ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీలో రేసులు అట్లాంటివి ఏముండవు. అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, వారు అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఎమ్మెల్యే గారు చనిపోయి ఇప్పుడు నెల కూడా కాలేదు. కొంతమంది ఏదో అత్యుత్సాహంగా రకరకాల వార్తలు రాస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం అది వేరేమో. కానీ మా పార్టీకి సంబంధించి ఎవరు అభ్యర్థి ఉండాలనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. అది సరైన సమయంలో మీ అందరికి తెలుస్తుంది. దాని మీద ఊహాగానాలు, చర్చలు ఏమి ఉండవు. సో అటువైపు అంటే ఒకవైపు అంటున్నారు అభ్యర్థిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారి భార్యకి, సునీత గారికి ఇవ్వాలని చెప్పేసి. లేదు, ఇప్పుడు గత ఎన్నికల్లో టికెట్ ఆశించిండు, ఇంకోటి కొంచెం యువకుడిగా ఉత్సాహంగా పనిచేస్తారు, కొంచెం ర్యాపిడ్గా వెళ్ళగలిగే ఫైర్ ఉంది, శ్రీధర్ రెడ్డికి ఇస్తే అటు పార్టీకి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రతిపక్షం ఉన్న సమయంలో రాబోయే 3 ఏళ్ళు కూడా అని చెప్పేసి ఒక ఎక్కువ అంటే క్యాడర్లో కూడా అదొక వినిపిస్తా అన్నట్టుంది. మీరేమంటారు? ప్రవీణ్, ఏంటంటే రకరకాల చర్చలు రాజకీయాల్లో ఉంటాయి. ఒక ఉప ఎన్నిక వస్తుంది అనుకున్నప్పుడు వేరువేరు ఛానల్స్, వేరువేరు వ్యక్తులు, వేరువేరు రాజకీయ పార్టీలు రకరకాలుగా చర్చలు చేస్తారు. నా వరకు నేను ఎప్పుడైనా కానీ మీరు పార్టీ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ ఫైనల్. అధ్యక్షులు సరైన సమయంలో, అది మా సిట్టింగ్ సీట్, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సీటు, ఖచ్చితంగా మా పార్టీ మేము దక్కించుకుంటాం. మళ్ళీ ప్రజల్లో కూడా ఆలోచన ఉంది, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉప ఎన్నికల్లో గెలుస్తుంది. కాబట్టి అభ్యర్థి ఎవరు ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఎట్లా ఉన్నాయి ఆల్రెడీ సర్వేలు పోటాపోటీగా అంటే ఏమంటారు గ్రౌండ్లో సర్వేలు చేస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి, బీఆర్ఎస్ కూడా చేస్తున్నారు. మాకే 61% బీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీరు చేసిన సర్వే కావచ్చు, మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఎట్లా ఉండబోతుంది రిజల్ట్? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం అధికారంలో ఉంది, వాళ్ళు గెలవాలనుకుంటున్నారు, కొంత గట్టి క్యాండిడేట్ని పెట్టాలనుకుంటున్నారు. అంటే ఇక బీఆర్ఎస్లో ఉండి వెళ్ళినటువంటి బొంతు రామ్మోహన్కి ఆ సీట్ కేటాయిస్తే కొంచెం యాదవ ఓట్లు అటువైపు వచ్చే అవకాశం ఉంది, ముస్లిం మైనారిటీ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు గత జనరల్ ఎలక్షన్స్లో హైదరాబాద్ నగరంలో ఒక సీట్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఈ 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన చూసినప్పుడు ఎవడన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తున్నాను అనుకుంటారా? ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో వాళ్ళకు ఒక సీటు కూడా దక్కలేదు. మొన్నేదో కంటోన్మెంట్లో కొంత అవకాశం దక్కింది ఫర్ వేరియస్ రీజన్స్. కానీ బీఆర్ఎస్ పార్టీ రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 100% పార్టీ గెలుస్తుంది, గులాబీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే 18 monthsలో నగరంలో వాళ్ళు చేసిందేమీ లేదు, కొత్తగా చేసిందేం లేదు. ఉన్న విషయాల్ని చెడగొట్టడం తప్పితే హైడ్రా పేరుతోటి భయాందోళనలకు గురి చేయటము, మూసీ విషయంతో అన్నెసరీ విషయాలన్నీ మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టడము, ఆడవాళ్ళని డిస్ప్లే చేసే ప్రయత్నం చేయడము, మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చిందేమీ లేదు. నగరంలో ఇటు పుల్ల తీసి అటు పెట్టింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల పూర్తి స్థాయిలో విసిగిపోయి ఉన్నారు. ఇక ఆ సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారని అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం. మేము పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది. అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది కావచ్చు అన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక? ట్రయాంగిల్ ఉంటుందా, లేకపోతే చతుర్ముఖ పోటీ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? అది ఏ యాంగిల్ అన్నా ఉండండి, ఏ యాంగిల్ ఉన్నా కానీ అల్టిమేట్లీ పబ్లిక్ యాంగిల్ ఈజ్ టువర్డ్స్ అస్. వాళ్ళు మా వైపు ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారు. అక్కడ ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. అంటే ఉద్యమ కాలం నుంచి కావచ్చు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు అసలు ఎలాంటి ఉప ఎన్నిక వచ్చినా మునుగోడు కూడా పాజిటివ్గా గెలిచినటువంటి సందర్భం. అయితే అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్కి వచ్చే చేదు వచ్చింది. మరి ఇప్పుడు మరొక ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది. ఇది
ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పట్ల సుప్రీంకోర్టుగా తీర్పిస్తే కనుక దానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచే అవకాశం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఈ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొంచెం టార్గెటెడ్గా పనిచేయబోతున్నారు. నేనేమంటున్నా అంటే కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పెద్ద ఎత్తున ధనాన్ని వెదజల్లినటువంటి సందర్భాన్ని చూసినాము. ఇక్కడ ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. ఖచ్చితంగా 18 monthsలో నేను మీకు అదే చెప్పాను ఇంతకుముందు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన చూసిండ్రు ప్రజలు. ఇక్కడ పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు, 400 పైగా ప్రామిసెస్ ఏదో చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు అయితే అది ఏమీ జరగలేదు. ఆ విషయం ప్రజల గమనంలో ఉంది. కాబట్టి వాళ్ళ కొత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలు నమ్మి ముందుకు రావడానికి ఏం అవకాశం ఉంది? ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి నగరంలో వచ్చిన సీట్లు ఏమి లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎన్ని క్యాలిక్యులేషన్ ఉండని ఇలా బీఆర్ఎస్ పార్టీ గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. మా నాయకుల మీద దుర్భాషలాడే విధంగా కొన్ని ఛానల్స్ని ఎంకరేజ్ చేసి మాట్లాడిపిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. నిర్బంధం చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. వాళ్ళు ఏమన్నా రకరకాల ఈక్వేషన్స్ ఏమన్నా మాడుకోనియండి. అక్కడ ట్రయాంగిల్ ఉంటుందా, లేకపోతే 2 పార్టీల మధ్య పోటీ ఉంటుందా, 3 పార్టీల పోటీ ఉంటుందా, ఏదైనా ఉండనియండి. మీరు ఇప్పుడే చెప్పారు ఏదో 61% నా సర్వే ఏదో చూడలేదు. కానీ నేను గతంలో అక్కడ పోటీ చేసిన వ్యక్తిగా, ఆ తర్వాత బీఆర్ఎస్లో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది 10 సంవత్సరాల్లో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల్లో ఇచ్చిన హామీలు ఎట్లా ఎగ్గొట్టింది, ప్రజల్ని ఎట్లా గమనంలోకి తీసుకుంటే రకరకాల ప్రజావేదిక చర్యలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి 100% హైదరాబాద్ నగరాన్నిగా తెలంగాణను పూర్తి స్థాయిలో తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో స్టార్ట్ అయినటువంటి ఫ్లైఓవర్లు కంప్లీట్ అయితే వాటికి రిబ్బన్లు కట్ చేయడం తప్పితే రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. 18 నెలల్లో హైదరాబాద్ నగరానికి మేము స్టార్ట్ చేసిన ఎస్టీపీలు కంప్లీట్ చేయించడము, మేము స్టార్ట్ చేసినటువంటి ఒక ఫ్లైఓవర్లు ఆల్మోస్ట్ చివరి దశలో కంప్లీషన్ ఉన్న వాటికి రిబ్బన్ కట్ చేయడం తప్పితే వాళ్ళ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఆ వైఫల్యాన్ని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. స్ట్రాటజీ కావచ్చు, లేదా ఎత్తుగడ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒకవేళ రావుల శ్రీధర్ రెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ కాకుండా విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది, మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ సునీత పేరు కూడా వినిపిస్తూ ఉంది, వాళ్ళకి ఇస్తే మీరు అంతే ఫైర్ తోటి పని చేస్తారా? ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గారికి మీకు కొన్ని చిన్న చిన్న విభేదాలు, వాగ్వాదాలు జరిగిన సందర్భాలు మనం మీడియాలో చూసినాం. సో అట్లాంటివి ఏమైనా మనసులో ఉన్నాయా? మీరు అలుగుతారా టికెట్ ఇవ్వకపోతే? అదే పని చేస్తారా? అట్లా తిప్పి అడిగినా కానీ రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి. వేర్ ఆల్ మెచ్యూర్డ్ లీడర్స్. 15 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్న విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘాల్లో పనిచేసి వచ్చాను. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాను. ఎక్కడ పనిచేసినా పార్టీ సిస్టమ్, పార్టీ లైన్ దాటకుండా పనిచేయడం అనేది నేను నేర్చుకున్నటువంటి ఒక సిద్ధాంతం. అట్లనే పనిచేస్తాం. నేను అదే చెప్తున్నాను. ఎవరేం మాట్లాడుకున్నా కానీ, ఎట్లెట్లున్నా కానీ పార్టీ అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఆ అభ్యర్థే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ తరఫున గెలుస్తారు. గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటాను బీజేపీ కొంత బలపడినట్టుగా కనిపిస్తుంది. 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ సీట్లు గెలిచినాయి. సో ఇప్పుడు కూడా కొంత ఇక మళ్ళీ గెలుస్తుంది, ఇక కొంచెం ఊపు రాబోతుంది అనుకునే టైంలో వాళ్ళ అధ్యక్షుని మార్చుకున్నారు. అందులో ఈటెల రాజేందర్ కావచ్చు ఆశపడ్డారు, ధర్మపురి కావచ్చు ఆశపడ్డారు, రాధాసింగ్ కావచ్చు ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ళు కొంత అలిగి వెనుకకి తగ్గిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో జూబ్లీహిల్స్లో బీజేపీ ఏమైనా ప్రభావం చూపిస్తుంది? గత ఎన్నికల్లో 25,000 ఓట్లు వాళ్ళు గెయిన్ చేయగలిగారు, లంకల దీపక్ రెడ్డి. మళ్ళీ ఆయన పేరే వినిపిస్తూ ఉంది. సో అటేమైనా చేయగలరా? మీరు గతంలో బీజేపీ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా కొన్ని బీజేపీ ఓట్లు చీల్స్తాడు అనేది కూడా, అది సాధించగలుగుతాడు అక్కడ నుంచి అనేది కూడా మీకు ఉంది. సో బీజేపీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? అంటే ఒకటి నేను పూర్తిగా కొట్టేయలేం కదా. ఒక పోయినసారి వాళ్ళకు కూడా కొన్ని గణనీయ సంఖ్యలోనే ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్ల సంఖ్య వేరే వాళ్ళ గెలుపుని, ఓటమిని ప్రభావితం చేసే స్థాయిలో కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి ఉంటాయి కదా. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు వచ్చిండు, కొద్దిగా ఊపు ఉంటుంది. తర్వాత ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఉప ఎన్నిక అన్నప్పుడు ఏంటంటే ఒకటే దగ్గర ఎన్నిక ఉంది కాబట్టి సర్వశక్తులు అన్ని పార్టీలు ఒడ్డుతాయి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఏదో వాళ్ళు ఏం ప్రభావం ఉండదని చెప్పేసి నేను కూడా కొత్తగా తేలిగ్గా మాట్లాడను ఏ రాజకీయ పార్టీ గురించి కూడా. ఏది ఎట్లున్నా కానీ మా ప్రణాళిక మాకుంటుంది, మా వ్యూహం మాకుంటుంది, మా క్యాడర్ మాకుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓటేయాలని ప్రజలు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి మా దగ్గర అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే నగరాభివృద్ధిలో కానీ, తెలంగాణ అభివృద్ధిలో కానీ పోయిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చే కంటే ముందు కూడా పెద్దగా బీజేపీ నుంచి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి ప్రయోజనం రాలేదు.
తెలంగాణకి ఏం చేయలేదనే ఒక వాదన ప్రజల మనసులలో ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళకి మన సీట్లు వచ్చినాయి. డబుల్ డిజిట్ రాలే కదా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. పార్లమెంట్లో ఏంటంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ అని ఒక ప్రచారం బలంగా చేసుకోగలిగినారు. మేము అనుకున్నంత ప్రచారం చేసుకోలేకపోయినా వాళ్ళకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ 18 నెలల్లో కూడా గొప్పగా కేంద్రం తెలంగాణకు ఏం చేసింది అనే విషయంలో ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అదే మాట్లాడుతోంది. కాంగ్రెస్ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి అది ట్రయాంగిలా లేకపోతే రెండు పార్టీల మధ్యలో పోటీ ఉంటుందా, ఏది ఏమైనా అక్కడ సిట్టింగ్ సీట్ని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడానికి మా దగ్గర అనేకమైనటువంటి అంశాలు ప్రజలను కన్విన్స్ చేయడానికి మా దగ్గర ఉన్నాయి. ఆ అంశాలను చెప్పుకోవడానికి ముందుకెళ్తాం, ఆ రకంగా గెలుస్తాం. గత కొద్ది రోజులుగా చూస్తే ప్రతిపక్ష పార్టీకి కొన్ని ప్రతికూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇది కాళేశ్వరం విచారణలో కేసీఆర్ గారిని పిలిచి విచారణ చేపట్టడం కావచ్చు, త్వరలో దాని రిపోర్ట్ కూడా రాబోతూ ఉంది. దాంతోపాటే ఫోన్ ట్యాపింగ్ కేసును కొంచెం వేగవంతం చేసినారు, ఈ కార్ రేసింగ్ అంటూ ఉన్నారు. తాజాగా ఒక జర్నలిస్టు ఆత్మహత్య విషయంలో కూడా బీఆర్ఎస్ నేతల మేడకు చుట్టి కొంత చేసే ప్రచారమా అది వాస్తవం అనేది జరుగుతూ ఉంది. కొంత ప్రతికూల వాతావరణం, ప్రతికూల ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. సో ఇది ఈ రేపటి ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, పార్టీకి కొంత నెగిటివ్ తీసుకెళ్లే, నెగిటివ్ వచ్చే పరిస్థితులు ఉండొచ్చు కదా. ప్రవీణ్ ఎవరి మీదనైనా విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ఎవరి మీద చేస్తారండి? ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళని బలహీనం చేయడం కోసం చేసే ప్రయత్నంలో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందంటారా? ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు ఒకటి ఆ రోజుకు సక్సెస్ అనిపిస్తుంది కావచ్చు, యూట్యూబ్ వ్యూస్ చూస్తేనో, సోషల్ మీడియా లైకులు చూస్తేనో, ఏదో అనామత్గా 4-5 అకౌంట్లలోకించి అడగోలు ప్రచారాలు చేయడము, కొన్ని ఛానల్స్ తోటి అడగోలు ప్రచారం చేస్తే ఆ రోజుకి అంత బాగా అనిపిస్తుండొచ్చు. కానీ ప్రజల్లో వాస్తవాలు తెలుస్తాయి కదా. పబ్లిక్ చాలా మెచ్యూర్డ్ ఉంటారు. అది కాళేశ్వరం అంశం అయి ఉండొచ్చు, మరొకటి వాళ్ళు ఏం చెప్పినా కానీ. ఇప్పుడు కేటీఆర్ గారి మీద మొన్న ఒక ఛానల్ ఇష్టారీతిన థంబ్నెయిల్స్ పెట్టి చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళే దిగదార్చుకుంటారు. మాకేమైందండి? తాత్కాలికంగా 1-2 రోజులు అది తప్పు అని చెప్పేసి మేము చెప్తాం, ప్రజలకు కూడా అనిపిస్తుంది. కానీ దానిలో వాస్తవాలు ఏందో ప్రజలు గమనించరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ పార్టీ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం ఉండి ప్రభుత్వాన్ని నడిపి అభివృద్ధిని చేసి ప్రజల సంక్షేమాన్ని గౌరవించి పనిచేసిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా ప్రయత్నం మేము డిఫెండ్ చేసుకోవడానికి చేస్తాం, వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజలకు అన్ని అంశాలు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎజెండా ఏంది, ఏ ఛానల్ ఎజెండా ఏంది, ఏ పత్రిక ఎజెండా ఏంది, ఏ పార్టీ ఎజెండా ఏందని ప్రజలు తెలుసుకోగలుగుతారు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఒక పని వాళ్ళ మనసులలో ఉంది. ఆ కంపారిజన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా చూస్తున్నారు. ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు, వాస్తవాలు తెలుస్తాయి కదా. వాళ్ళు నిర్ణయిస్తారు రేపు పొద్దున. కాబట్టి టెంపరీగా ఇటువంటి విష ప్రచారాలు కొంత బాధ కలిగించవచ్చు, కానీ అంతిమంగా వాస్తవం విజయం సాధిస్తుంది. మొన్న మాట్లాడుతూ మీడియా మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే ఏమన్నారంటే, మహా టీవీ న్యూస్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది వెళ్ళి అద్దాలు బాలగొట్టడం చేసిన అది దాడి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది దాడి కాదు, జస్ట్ ఒక నిరసన మాత్రమే, దాడి వేరేలా ఉంటుందని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏమైంది, ఇట్లా ఏమైనా ప్రచారం చేస్తే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు వేస్తే కావచ్చు, అంటే ఏదైనా దాడి వేరేలా ఉంటుందంటే ఏం ప్లాన్ చేస్తున్నారు అన్న? ప్రవీణ్, వివిధ నాయకులు వాళ్ళ యొక్క శైలి, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి వాస్తవం, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఛానల్లో ఆ రకమైనటువంటి థంబ్నెయిల్స్ ఏమంటే వేస్తావా ఎవరినన్నా వాళ్ళ పర్సనాలిటీ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా? సభ్యత సంస్కారం ఉంటే ఆ రకంగా మహిళల గురించి కానీ, నాయకుల గురించి కానీ, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి కానీ అభ్యంతరకరంగా అన్ని విలువలు దాటి థంబ్నెయిల్స్ చేసి ప్రచారం చేయగలుగుతాం ఎవరన్నా? మన ఇంట్లో మహిళల గురించి ఎవరన్నా అట్లా ప్రచారం చేస్తే ఊరుకుంటామా? కాబట్టి ప్రజా జీవితంలో ఉంటే అట్లా ఎవరన్నా ప్రచారం చేస్తే ఊరుకోవాలా? నిరసన పలు రకాలు, వాటి తీవ్రత రకరకాలుగా ఉంటుంది. మహా న్యూస్కి వెళ్ళినప్పుడు మా కుర్రోళ్ళు కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఎవరన్నా కొద్దిగా ఎక్కువ ఉద్రేకం చెంది ఉంటే, మాట పెరిగి ఉంటే, ఏమన్నా అటువంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు. అది ఉద్దేశపూర్వకం కూడా అయి ఉండకపోవచ్చు. కాబట్టి అటువంటి ఎవరు ఎంకరేజ్ చేయం, హింసను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయం. కానీ ప్రతిసారి మేము ఓపిక పడుతున్న కొద్దీ, మనం టాలరేట్ చేస్తున్న కొద్దీ ఇక మమ్మల్ని ఎవరేమనరులే అని చెప్పేసి స్వేచ్ఛ పేరుతోటి ఇష్టారీతిన మాట్లాడితే వ్యక్తి స్వేచ్ఛకు, వ్యవస్థ స్వేచ్ఛకు, వ్యక్తి ప్రతిష్టకు, వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతున్నప్పుడు వాళ్ళకుండే అభిమానులు, ఆ నాయకులకు ఉండే అభిమానులు, పార్టీకి ఉండే అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వివిధ స్థాయిలలో, వివిధ పద్ధతులలో వాళ్ళు నిరసన వ్యక్తం పరుస్తారు. దాన్ని ఎట్లా ఆపగలుగుతాం? కాబట్టి నేనేమంటున్నానంటే, ఏ పార్టీ అయినా, లేకపోతే ఏ నాయకులైనా, ఏ ఛానల్స్ అయినా, ఏ పత్రికలైనా, ఎవరి పరిమితులలో వాళ్ళు కొద్దిగా స్వేచ్ఛను, పరిమితమైన స్వేచ్ఛను తీసుకొని పద్ధతిగా మాట్లాడితే, పద్ధతిగా విమర్శిస్తప్పుడు మేము అవినీతి చేసినామన్నారు, అప్పులు చేసినామన్నారు, తప్పులు చేసినామన్నారు,
ఈ కార్యక్రమం బాగా చేయలేదన్నారు, అది బాగా చేయాలన్నారు. రాజకీయపరమైన విమర్శలు 100 రకంగా మాట్లాడండి. వీ విల్ డెఫినెట్లీ ఆన్సర్. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని, అన్ని పద్ధతులను గౌరవించే పార్టీగా, వ్యక్తులుగా, నాయకులుగా సమాధానం చెప్తాం. వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ప్రజలలో పలుచన చేసే ప్రయత్నం చేస్తే అది సరైన పద్ధతి కాదు. అది అవతల వాళ్ళు ఎంత తీవ్రంగా చేస్తే యువతల నుంచి కూడా అంత తీవ్ర ప్రతిస్పందన ఉంటుంది కదా. అది ఎక్స్పెక్ట్ చేయాల్సిందే కదా. నేను చేస్తే మాత్రం మంచిది, నాకు స్వేచ్ఛ ఉంది, మీరు మాత్రం స్పందించొద్దు, మీరు మాత్రం శాంతంగా ఉండాలంటే సరైన పద్ధతి కాదు. ఎవరి పరిమితులలో వాళ్ళు ఉంటే ఏమీ కాదు, అంత మంచిగా ఉంటుంది. పరిమితి దాటితే అవతల వాళ్ళు కూడా పరిమితి దాటుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మేరకు ఇక కంట్రోల్ అంటే మరీ మీదికి వస్తే మించుకొస్తే కంట్రోల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు తిప్పికొట్టండి అని అంటే మీకు అట్లా ఆదేశాల అట్లాంటి ఏమైనా ఉన్నాయి? ఎవరికి ఆదేశాలు ఏంటంటే అందరం వీఆర్ ఆల్ మెచ్యూర్డ్ లీడర్స్. విద్యార్థి దశ నుంచి నేనే కాదు, జగదీష్ రెడ్డి గారు కూడా అందరం కూడా విద్యార్థి సంఘాలలో పనిచేసిన వాళ్ళమే, ఉద్యమాలు పనిచేసిన వాళ్ళమే, సామాన్య కార్యకర్తల నుంచి ఎవరి స్థాయిగా వారు ఓ స్థాయికి వచ్చిన వాళ్ళే. కాబట్టి ప్రజా జీవితంలో ఎట్లా మనం మసలుకోవాలి, ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయంలో మాకు అందరికీ ఒక అవగాహన ఉంది. ప్రతి విషయాన్ని అధిష్టానం చెప్పిట్లని చెప్పరు. ఆయా వ్యవహారాలను బట్టి మాకుండే మెచ్యూరిటీని బట్టి మేము హ్యాండిల్ చేస్తుంటాం. నేనేమంటున్నంటే ఎవరైనా పార్టీ మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ ఉద్దేశపూర్వక దాడి, ఉద్దేశపూర్వక విష ప్రచారం చేసినప్పుడు పార్టీ నాయకులుగా స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దాన్ని మేము పద్ధతిగా చేస్తాం. ఎవరైనా పద్ధతి తప్పితే పద్ధతి కాదని చెప్పి వాళ్ళకి చెప్తాం. అర్థం చేసుకుంటే వాళ్ళది మంచిది, అర్థం చేసుకోకపోతే వాళ్ళ కర్మ. దానికి ఎవరేం చేస్తారు? 2 సంవత్సరాలు అయిపోయిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మీరు కొంత వైఫల్యాలు ఎత్తి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీగా, నాయకులుగా. ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. ఇప్పుడు కళ్ళ ముందల ఉప ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల్లోకి ఏం చెప్పబోతూ ఉన్నారు? రాబోయే 3 ఏళ్ళు మీరు ఇంకా ఫైట్ చేయాలి. సో ఆ ఫైట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు, ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మీరు ఈ 18 నెలలు చూసినారు. బీఆర్ఎస్ పార్టీ తొలి రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం ప్రామిస్ చేసింది? ఇవాళ పెన్షన్ పెంచుతా అన్నారు, కళ్యాణ లక్ష్మికి బంగారం ఇస్తా అని చెప్పారు, లేకపోతే రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తామన్నారు, రైతు భరోసా 15,000 రూపాయలు జాయిన్ చేస్తామని చెప్పినారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. ఇంకా రకరకాలుగా 6 గ్యారంటీలు, 420 పైగా ప్రామిస్లు ఇచ్చినారు. వాటిల్లో చాలా విషయాలని వాళ్ళు నెరవేర్చలేదు. ఆ విషయాలని ప్రశ్నించినాం కదా. ఒకటి, నిరుద్యోగుల విషయంలో మాట తప్పినరు, జాబ్ క్యాలెండర్ విషయంలో మాట తప్పినరు, వాటి విషయంలో ప్రశ్నించినాం కదా. హైడ్రా పేరుతోటి పెద్దవాళ్ళ ఫామ్ హౌస్లను, పెద్దవాళ్ళ చెరువుల పక్కన ఉన్నటువంటి మంచి ఆకాశార్మ్యాలను మాత్రం ఏమనకుండా పేదవాళ్ళ కూలగొట్టే ప్రయత్నం చేస్తుంటే వాటిని ప్రశ్నించినాము. మూసి సుందరీకరణ పేరుతోటో లేకపోతే నవీకరణ పేరుతోటో ఆడ పేదవాళ్ళను అక్కడి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీగా స్పందించినాము. లేకపోతే లగచర్లలో గిరిజనుల యొక్క భూములను పారిశ్రామిక భూమి సేకరణ పేరుతోటి వాళ్ళు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల పోరాడినాము. మా ఎమ్మెల్యే గారు ఒక ఆయన జైల్లో పెట్టినారు, వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ సుప్రీంకోర్టు దానిక, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దానిక పోయినాము. ఇట్లా ప్రతినిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాము. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వైపున ఉండడము, పోరాటం మా యొక్క బాధ్యత, మా హక్కు, మా అధికారం. అట్లా పోరాడతాము. ఇప్పటి నుంచి మరింత తీవ్రంగా, మరింత ఉధృతంగా మీరు ఎంత నిర్బంధం అమలు చేసినా, ఇచ్చిన హామీలు, ఇచ్చిన గ్యారంటీలు, వీటి పట్ల మీ యొక్క వైఫల్యాలు, సేమ్ టైంలో ప్రతిరోజు ప్రజల మీద జరిగే నిర్బంధం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద, ఈ మూడింటి మీద పోరాడే అవసరం మాకుంటుంది. వాటి విషయంలో వెనుక తిరగకుండా పోరాడతాం. అదే అంశాలు ప్రజలకు చెప్తాం. మేమేం చేసినాం, మీరేం చేస్తామని ఏం చేస్తలేరు, ఇదే కదా జనాలకు కావాల్సింది. ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో కొన్ని హామీలు ఇస్తుంది, గెలిచిన తర్వాత కొన్ని పక్కన పెట్టి కొన్ని నెరవేర్చి చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎన్నికల సమయానికి ఆపిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని జనాలకు చేస్తున్నామనే కవరింగ్ ఇచ్చేలాగా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎన్నికల సమయానికి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రయత్నం చేసి కొంచెం చేస్తే జనాలు మళ్ళీ అటువైపు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది కదా. నేనేమంటున్నా, ప్రజలకు వాస్తవాలు వివరించినప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది, కాదని నేను అనట్లేదు. కొన్ని ఆపుతారు, కొన్ని ఆపరు. 5 years ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినండి, 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పినారు. ఆయన 6 గ్యారంటీలు. మహిళలకు ఇచ్చినటువంటి గౌరవ వృత్తి హామీ అమలైందా? ఒక్క ఫ్రీ బస్ ఏదో ఉన్న బస్సులు తిప్పేటువంటి కార్యక్రమం తప్పితే మిగతా అంశాలు పూర్తి స్థాయిలో అమలైనాయా? రైతు రుణమాఫీ పూర్తిగా అయిందా? అదే కాకుండా ఇవాళ తెలంగాణకు నష్టం జరిగే అనేక కార్యక్రమాలు, ఇవాళ పోలవరం బనకచెర్ల అనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావు గారు లేఖ రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేంత వరకు కూడా, వాళ్ళు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లు ఇచ్చి ముందుకు పోయే సందర్భం వచ్చిందనుక కూడా
ఈ ప్రభుత్వం మేల్కొనలేదు. ఆ తర్వాత హడావుడిగా మాట్లాడి ముందుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇట్లా అనేక అంశాలు, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో మిగతా విషయాలు కానివ్వండి, ఇక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ని ఎక్స్పాన్షన్ చేసి నీళ్లు అక్కడి నుంచి కూడా ఎక్స్ట్రా తీసుకుపోయే ప్రయత్నం చేయడాలు కానివ్వండి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న అంశాల మీద మేము మాట్లాడే వరకు మీరు ముందు పడరే అంశం మీద కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలలో ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ ఇది సోషల్ మీడియా ప్రపంచం, ఎంత ఫాస్ట్గా జనాలను చేరుతాయంటే ఇవాళ రేపు మనం దాచే దీంట్లో ఏముండదు. ఇట్స్ పబ్లిక్ డొమైన్లో అన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు బుకాయించినా, ఉత్తమ్ రెడ్డి గారు దబాయించిన వాస్తవాలు అయితే ప్రజల ముందు ఉన్నాయి కదా. కాబట్టి దాని విషయంలో మాకేం సందేహం లేదు, వాస్తవాలు చెప్తాం. ఎవరి పాలన బాగుండేది అనే విషయం ఇప్పటికే నిన్న మొన్న ఏదో కొన్ని సర్వేలు కూడా వచ్చినాయి. ఎన్ని సీట్లు మాకు వస్తాయి, ఎన్ని సీట్లు వాళ్ళకు వస్తాయి, ఇప్పుడు ఎన్నికలు పెట్టే అవసరం ఉండదు. కానీ వస్తే అంటే ప్రజాదరణ ఎట్లా ఉంది, ప్రజాస్పందన ఎట్లుందనే విషయంలో కొంత క్లారిటీ అందరిలో ఉంది. కాబట్టి అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం. బీజేపీ అధ్యక్షుని ఎన్నిక తర్వాత కొంతమంది లీడర్లు అలిగినారు. ఈటెల గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రాజసింగ్ కావచ్చు, అలిగినట్టుగా అప్పుడు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఆశపడ్డారు అధ్యక్ష పదవి కోసం, వాళ్ళకి దక్కలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. సో బీసీలకు వస్తుంది అనుకున్నారు. సో అలిగిన లీడర్లను కొంత వాళ్ళని ఏమన్నా ఇటువైపు లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మళ్ళీ కేసీఆర్ స్కెచ్ చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సో అట్లాంటి ప్రయత్నాలు కానీ అట్లాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? విషయం ఎవరన్నా అలిగి ఉంటే వాళ్ళ పార్టీ బుజ్జగించాలని ఫస్ట్ కోరుకుంటారు కదా. వాళ్ళు అలిగిన విషయం వాళ్ళ పార్టీ తెలియకముందే మీరు మమ్మల్ని అడిగితే వస్తుంది. ఇప్పుడు అట్లాంటి అవసరాలు ఏముండవు. బేసికలీ అది మరీ టూ మచ్ ఎక్కువ ఇమాజినేషన్ ఏమో, ఊహకందని విషయం అవుతుంది. వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే, నచ్చకపోతే, అలిగితే, బుజ్జగించుకుంటే అది వాళ్ళ సమస్య తప్పితే బీజేపీ అధ్యక్ష ఎన్నిక లేకపోతే వాళ్ళ అలుగుడు లేకపోతే వాళ్ళ సనుగుడు అవన్నీ కూడా వాళ్ళ అంతర్గత విషయం. మాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, దాంతో అయ్యేది కూడా ఏం లేదు. రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ గడ్డ మీద గులాబీ జెండాని ఎగరేస్తామంటున్నారు రావుల శ్రీధర్ రెడ్డి. కెమెరామాన్ ఆజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.